గుడ్ మార్నింగ్ aspirants. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ కేసు జూలై 7న హీరింగ్ జరుగుతుందా జరగదా అని వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. జూలై 7న హియరింగ్ జరిగింది. పిటిషన్ తరఫున తమ ఆర్గ్యుమెంట్స్ ని ప్రజెంట్ చేయడానికి సీనియర్ కౌన్సిల్ గారైన వీరారెడ్డి సార్ గారు, సార్తో పాటుగా అన్వేష మేడం కూడా తమ ఆర్గ్యుమెంట్స్ ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడానికి ఈ రోజు రావడం జరిగింది. పిటిషన్ తరఫున తమ ఆర్గ్యుమెంట్స్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. పిటిషన్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు కంప్లీట్ అయి ఉంటే పిటిషన్ లేవదీస్తున్న పాయింట్స్ లో లీగల్ వ్యాలిడిటీ ఎంత ఉందో అనే విషయం పైన క్లారిటీ రావడానికి అవకాశం ఉండేది. బట్ జూలై 7th హియరింగ్ లో పిటిషన్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. కారణం ఏంటంటే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సి మరో 1 వీక్ పాటు సమయాన్ని ఇవ్వమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మరో కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయడానికి 1 వీక్ పాటు టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ జడ్జి గారు అయితే 1 వీక్ పాటు సమయాన్ని కేటాయించడానికి రిజెక్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పటికే చాలా టైం అయిందని చెబుతూ ఫ్రైడే వరకు, నెక్స్ట్ ఫ్రైడే అంటే జూలై 7th వరకు ఈపీపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుని వాయిదా వేయడం జరిగింది. 1 వీక్ సమయాన్ని ఇవ్వకుండా కేవలం 3 days టైం ని కేటాయించడం జరిగింది. ఇదే సమయంలో జడ్జి గారు ఒక కీలకమైన పాయింట్ ని చెప్పడం జరిగింది. అదేంటంటే యాక్చువల్ గా గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుని బిఫోర్ సమ్మర్ హాలిడేసే కంక్లూడ్ చేయాలని భావించారట. బట్ టైం ఎక్కువ తీసుకుంది. జడ్జి గారి నోట వచ్చిన ఈ మాటల కారణంగా గ్రూప్ 2 కేసు ఎక్కువ సమయం తీసుకోకుండా సాధ్యమైనంత తొందరగా జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జి గారు సిద్ధంగా ఉన్నారనేది మనకు అర్థమవుతున్న పాయింటే. సో ఇది అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ కేసు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఇటు నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తో పాటు 1:1 రేషియోలో 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీ అందరికి ఉన్న కామన్ డౌట్, స్టే ఇచ్చారా ఇవ్వలేదా అనేది. స్టేను జడ్జి గారు మంజూరు చేయలేదు. ఇక్కడ కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే పిటిషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ అయిన వీరారెడ్డి సార్ అయితే తమ ఆర్గ్యుమెంట్స్ ని కంప్లీట్ చేయడానికి వచ్చి ఏపీపీఎస్సి ఈ పార్టీకి సిపిటి ఎగ్జామినేషన్ ను కంప్లీట్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి ఆ ప్రాసెస్ చేరుకోవడం జరిగింది. అందువల్ల అడిషనల్ కౌంటర్ వేసిన నో ప్రాబ్లం. కానీ ఈ కేసు ఈ ప్రాసెస్ రిజల్ట్ ఇచ్చే దశకు చేరుకుంది కాబట్టి కౌంటర్ అఫిడవిట్ సబ్మిట్ చేసే వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ కి సంబంధించిన రిజల్ట్ ని పబ్లిష్ చేయకుండా కోర్టుకి అష్యూరెన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. అంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు, జూలై 11th వరకు రిజల్ట్ ని, మెరిట్ లిస్ట్ ని పబ్లిష్ చెయ్యము అని చెప్పేసి కోర్టుకి అష్యూరెన్స్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ తరఫున అడ్వకేట్ గారు జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి ఏ విధంగా అయితే ఫైనల్ రిజల్ట్ పబ్లిష్ చేయకుండా హోల్డ్లో పెట్టమని కోర్టు ఆర్డర్స్ ని జారీ చేసిందో గ్రూప్ 2 కూడా అదే విధంగా ఇవ్వమని 2-3 times పాటు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ జడ్జి గారు ఫ్రైడే కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయాలని చెబుతూ స్టే విషయానికి వచ్చే సమయానికి ఫ్రైడే రోజు స్టే విషయాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే గతంలో లేనిది ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ లో లేవదీసిన పాయింట్స్ ఏంటంటే ఇటీవలే జారీ చేయబడిన డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ లో కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్స్ ని మెన్షన్ చేసినట్లే సిమిలర్ గా నోటిఫికేషన్ ను గౌరవ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిందని ఒక పాయింట్ ని లేవదీయడం జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఏ విధంగా అయితే హారిజాంటల్ రోస్టర్ పాయింట్స్ ని ఇండికేట్ చేశారో డిస్ట్రిక్ట్ జడ్జి నోటిఫికేషన్ లో కూడా అలాగే చూపించడం జరిగిందని, గతంలో
ఈ కోణాన్ని ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం కోర్టులో ఈ పాయింట్ ని వినిపించడం జరిగింది. అంటే రాబోయే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ లో తమ ఆర్గ్యుమెంట్స్ కి మరింత బలం చేకూర్చుకునే విధంగా ఈ పాయింట్స్ ని లేవదీసే అవకాశం ఉంది. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చే జడ్జిమెంటే డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ కూడా వర్తించే విధంగా తమ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించే అవకాశం ఉందని ఈ రోజు ఈ లేవదీసిన పాయింట్ ఆధారంగా భావించవచ్చు. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ లో చూపించినట్లే రోస్టర్ పాయింట్స్ ని డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ కూడా చూపించడం జరిగింది కాబట్టి మా వైపు లీగల్ మిస్టేక్స్ జరగలేదని కోణాన్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ తో పాటు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ కూడా జీవో నెంబర్ 77 ఆధారంగా చేసుకుని జారీ చేయడం జరిగింది. సో అదేవిధంగా కౌంటర్ అఫిడవిట్ ని దాఖలు చేస్తుంది కాబట్టి కౌంటర్ అఫిడవిట్ లో కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని స్టడీ చేసి తమ ఆర్గ్యుమెంట్స్ ని వినిపించాల్సి ఉంటుంది కాబట్టి పిటిషన్ తరఫున అడ్వకేట్స్ కూడా మరికొంత సమయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ ని స్టడీ చేయడానికి కూడా పిటిషన్ తరఫున అడ్వకేట్స్ కి సమయం అవసరం. జూలై 11న పిటిషన్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జిఏడి కానీ లేదా ఏపీపీఎస్సీ కానీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో జూలై 11న జరిగే ఆర్గ్యుమెంట్స్ ని బట్టి పిటిషనర్ తరఫున లీగల్ బేస్ ఉన్న పాయింట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా జిఏడి కానీ ఏపీపీఎస్సీ కానీ తమ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ లో చెప్పే పాయింట్స్ లో లీగల్ వ్యాలిడిటీ ఎక్కువ ఉందని అనే విషయం పైన క్లారిటీ రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే జియో నెంబర్ 77 బేస్ చేసుకుని జారీ చేసిన అన్ని నోటిఫికేషన్స్ పైన గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ పై వచ్చే జడ్జిమెంట్ ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. కోర్టు జడ్జిమెంట్ అనేది ఎప్పుడు ఒకరికి ఫేవర్ గా ఉంటుంది, 2 పార్టీస్ కి ఫేవర్ గా ఉండే అవకాశం లేదు. కోర్టు జడ్జిమెంట్ ఎవరికైతే ఎగనెస్ట్ గా ఉందని భావిస్తారో వారు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ పైన డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో కూడా ఇలాగే జరిగింది. గతంలో 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ పైన కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. గౌరవ జడ్జి గారు కూడా స్టే ఇచ్చి కేసును సాగదీయడం కన్నా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు ఈ రోజు గౌరవ జడ్జి గారి మాటలను బట్టి అర్థమవుతోంది.